మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 11వ భాగం. కేసు ఓడిపోయాం కదండి, మా వాడికి 3 నెలలు జైలు శిక్ష పడింది చెప్పాడు గళ్ళలుంగిలో ఉన్న ఓ 50 ఏళ్ల గడ్డపుట ఆయన ధర్మలింగంతో. చూసావుగా కోర్టులో నీ కోడలు ఏం చెప్పిందో. నీ కొడుక్కి దొంగతనంలో శిక్షనే ఒకటి ఇస్తే చాలదు, కోర్టులో ఎలా అబద్ధాలు చెప్పాలో కూడా నేర్పాలయ్యా. ఇలా అయితే లాభం లేదు చెప్పాడు ధర్మలింగం విసుగ్గా. మీరు మంచి లాయర్ అని, ఇదివరకు చాలా కేసులు గెలిపించారని మీ దగ్గరికి వచ్చా. మంచి లాయర్ కన్నా తెలివైన సాక్షి అవసరమయ్యా కోర్టులో కేసు గెలవాలంటే. నీ కోళ్లే మీ కొడుక్కి శిక్ష పట్టడానికి కారణం. ప్రాసిక్యూటర్ 4 దుకాణాలు కొల్లగొట్టి ఒకే చైర్ని మీ ఆయన ఎందుకు దొంగలించాడని అడిగితే ఆవిడ సిగ్గుపడుతూ 4వసారి కానీ నచ్చలేదండి అని చెప్తుందా. ఇలాంటి సాక్షి ఉంటే నాలాంటి 100 మంది తెలివైన లాయర్లు కలిసి వాదించినా సరే గెలవలేం కాక గెలవలేం. విద్యాసాగర్ ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే గుర్తుపట్టాడు ధర్మలింగం. సర్లే వెళ్ళు, రేపు కనబడు చెప్పాడు తన క్లయింట్తో. కేసు ఎలానూ ఓడిపోయాం కాబట్టి ఈసారి చీరలు ఇవ్వటం లేదండి, జాకెట్ బట్టలే ఇచ్చుకోగలమండి. ఓ ప్యాకెట్ని అందించి వెళ్ళిపోయాడు ఆ క్లయింట్. గుడ్ ఈవినింగ్ చెప్పాడు విద్యాసాగర్. గుడ్ ఈవినింగ్ కూర్చోవాయ్ ఆప్యాయంగా పలకరించాడు ధర్మలింగం. అర్జెంటుగా రమ్మని కార్డు రాశారు అడిగాడు. అది మీ ఆవిడ వయసు ఎంతో తెలుసుకుందామని ఎదురుగా టేబుల్ మీద ఉన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాశాడు విద్యాసాగర్. వెరీ గుడ్, 1 నిమిషం కూర్చో. లేచి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. తన భార్యతో చెప్పాడు, త్వరగా తయారై టిఫిన్ ఏదో ఒకటి చేసి తగలడు. ఆకలా అండి అడిగింది ఆవిడ. కాదు, మన కాబోయే అల్లుడు వచ్చాడు, అమ్మాయి చేత పంపించు కాఫీ టిఫిన్లు. ఈ సంబంధం దానికి ఇష్టం లేదని చెప్పిందని చెప్పాగా, ఇంకా వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం. తప్పదు, ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ రాదు. త్వరగా తగలడేది ఉప్మానా పకోడీలా? మీ మాటే మీది గాని ఎదుటి వాళ్ల గోల పట్టించుకోవడం ఎప్పుడు నేర్చుకుంటారు? అట్టే వాగితే మొట్టుతాను. ఉంగరం వేలు అందులో. ఈ ఇంట్లో మంతనాలు మొగాళ్లకు వదిలి ఆడపెత్తనం చేయకండి. ధర్మలింగం వెళ్ళాక ఆవిడ పకోడీలకి బాణీలు పడేసి కూతుర్ని పిలిచి జరిగింది చెప్పింది. అబ్బబ్బా, నాన్నగారి బుద్ధి మారేది ఎప్పటికీ? నాకిష్టం లేదుగాక ఇష్టం లేదు, నేను చస్తే వెళ్ళను మొండికేసింది కాంతి. ధర్మలింగం భార్య బతిమాలుతున్నట్లుగా చెప్పింది కూతురితో. ఏదో ఒకటి ఆలోచిద్దాం, ఈరోజు కానివ్వు. ట్రేతో తండ్రి ఆఫీస్ గదిలోకి వచ్చింది కాంతి. తీసుకో బాబు తీసుకో. అమ్మాయి, ఇతని పేరు విద్యాసాగర్, నా క్లయింట్. నాకు 5 ఆడపిల్లలు, 4కి వివాహాలయ్యాయి. ఇది ఆఖరిది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు కులాల పట్టింపు లేదు, హిందువైనా వారెవరైనా చాలు పరిచయం చేశాడు ధర్మలింగం. నమస్తే చెప్పింది. నమస్తే విద్యాసాగర్ బదులుగా గ్రీట్ చేశాడు. మా అమ్మాయి చేసినవే ఇవన్నీ. వంటల్లో ఫస్ట్, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటంలో A1, అనుకోవలో ఫస్ట్ ర్యాంక్. విద్యాసాగర్కి ఆ సంభాషణ కాంతికిలాగే ఇబ్బందిగా ఉంది. ఈయనకి ఇదివరకే పెళ్ళైంది కానీ భార్య కోపదారి మనిషి. ఇద్దరూ సఖ్యతగా అనుకుని మరీ విడిపోతున్నారమ్మాయి. 4-5 నెలల్లో విడాకులు తీసేసుకుంటున్నారు. అబ్బాయి విద్యాసాగర్, నేనెంతమందో డైవర్స్ క్లయింట్ని చూశా కానీ నీలాంటి వినయం మంచితనం ఉన్న క్లయింట్స్ని చూడలేదంటే నమ్ము. అమ్మాయి, ఆయన టిఫిన్ తిన్నాక దగ్గరే ఉండి కాఫీ ఇవ్వు. నువ్వు తింటుండబ్బాయి, ఇప్పుడే వస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఏకాంతం కలగజేయడానికి ధర్మలింగం లేచి వస్తున్న వాళ్ల లోపలికి వెళ్ళిపోయాడు. కూర్చోండి చెప్పాడు విద్యాసాగర్. కాంతి ఇంకా నిలబడే ఉండటంతో 2 కుర్చీలు వదిలి 3వ కుర్చీలో కూర్చుంది కాంతి. థ్యాంక్స్ ఫర్ ది రిఫ్రెష్మెంట్స్ చెప్పాడు విద్యాసాగర్. అది మా నాన్నగారు చెప్పాలి, మీరు వద్దన్నా బలవంతంగా చేయించారు చెప్పింది కసిగా. ఓ సారీ, అందుకేనా ఉప్పు ఎక్కువగా వేశారు నవ్వాడు విద్యాసాగర్. అవును, అనలేకపోయినా ఎలాగోలా తింటారనే భయంతో. తినలేండి. అయితే అదుగో కాఫీ తగలడండి. నో థ్యాంక్స్. ఈసారి ఇంకా బిత్తరపోయాడు విద్యాసాగర్. విసురుగా లేచింది కాంతి. నా ఉద్దేశంలో ఈడియట్స్ విడాకుల కోసం కోర్టుకెళ్తారు. హాయిగా మీ భార్యని ఏలుకోక ఎందుకిలా ఈడియట్ అవుతారు? తుపాకీ గుళ్లలా తగిలాయి ఆమె మాటలు విద్యాసాగర్కి. ఆమెకి బదులు చెప్పడానికి నోరు తెరిచాడు. నాకేం ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ ట్రై టు బీ యాన్ ఈడియట్, అదే నేను కోరేది చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. కాంతి వెళ్ళిన కొద్ది క్షణాల్లో వచ్చాడు ధర్మలింగం. విద్యాసాగర్ మొహంలోని ఎంబ్రాస్మెంట్ని గమనించాడు. అది ఎందుకో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. మొట్టమొదట తన 4 కూతుళ్ళని కాబోయే అల్లుళ్లతో అలా ఒంటరిగా వదిలాడాయన. ఆయన పథకం 4 సార్లు విఫలం కాలేదు. 5వసారి అవుతుందనే భయమే లేదాయనలో. కూతురు తన మాట జవదాటదనే నమ్మకం ఆయనలో ఉంది కాబట్టి ఆయన పథకంలో 2వ స్టెప్కు వెళ్ళిపోయాడు.
డ్రాయర్లోంచి ఒక కవర్ తీసి అందించి చెప్పాడు విద్యాసాగర్తో. నేను సినిమాలు చూడను. ఓ క్లయింట్కి సినిమా థియేటర్ ఉంది. మీరు చూడకపోతే ఎవరికైనా ఇవ్వమని ఇచ్చాడు. రేపు ఫస్ట్ షోకి వీలైతే వెళ్ళు. అలాగేనండి చెప్పాడు విద్యాసాగర్. మీకు ఇంకో 2 నెలల్లో విడాకులు వచ్చేస్తాయి. కంగారేం లేదు. చాలా థ్యాంక్స్ అండి చెప్పాడు విద్యాసాగర్ మనస్ఫూర్తిగా. అతనికి కాంతి ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాక ఆ విషయం అంతటితో మర్చిపోయాడు. ఆ రోజే వాయిదా కాబట్టి నూకరాజు కోర్టుకి ఉదయం 11 కల్లా హాజరయ్యాడు. స్వర్ణ వర్సెస్ లక్ష్మీకాంత్ కేసు విచారణకి వచ్చింది. సాయంత్రం దాకా చూద్దాం చెప్పాడు హేమ్చంద్. డిఫెండెంట్ లక్ష్మీకాంత్ కానీ అతని న్యాయవాది కానీ కోర్టులో హాజరు కాకపోవడంతో సాయంత్రం 4ంటికి వచ్చాడు నూకరాజు కోర్టుకు. యువర్ ఆనర్, ఇది 3వ వాయిదా. అయినా అవతల పార్టీ వాళ్ళు రాలేదు. ఎక్స్పర్టీ డిగ్రీని ఇప్పించండి కోరాడు. హేమ్చంద్ నూకరాజుతో చెప్పాడు. ఇంకో వాయిదా వేస్తున్నాను, ఈసారి రా. ఆయన మాటలకు అడ్డుపడి చెప్పాడు నూకరాజు. యువర్ ఆనర్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఐ రిక్వెస్ట్ యూ టు పాస్ అన్ ఎక్స్పర్టీ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ మై క్లయింట్. ఈసారి వాయిదాకి మీ క్లయింట్ స్వయంగా కోర్టుకు రావాలి. అందుకు సంబంధించిన నోటీస్ని మీరు ఆమె తరపున తీసుకోండి. అవతల పార్టీని కూడా స్వయంగా కోర్టుకి హాజరవ్వాల్సిందిగా సమన్స్ పంపుతుంది కోర్టు. విస్మయంగా దేనికి అడిగాడు నూకరాజు. కోర్టు దృష్టిలో కొత్త సాక్ష్యం వచ్చింది. వాళ్ళ పిటిషన్లో ఎంత దాకా నిజం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటా సాక్ష్యం? మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్లో లక్ష్మీకాంత్ స్వర్ణ పాల్గొనడం గురించి చెప్పాడు హేమ్చంద్. వాళ్ల వాయిదా సరిగ్గా వారానికి పడింది. జడ్జి మణిధర్ దేవిక పెట్టుకునే విడాకుల అప్లికేషన్ని స్వీకరించిందన్న 3rd అడిషనల్ జడ్జి కోర్టుకి వేశారు. హేమ్చంద్ విచారించవలసిన కేసులో ఇదొకటి పెరిగింది. ఆ రోజు ఫస్ట్ షోకి వెళ్ళింది కాంతి. ఆమె తండ్రి క్లయింట్కి సినిమా థియేటర్ ఉంది. తరచూ ఆమెని కాంప్లిమెంటల్ పాస్ అని పంపుతుండటం, కాంతి వెళ్తుండటం రివాజే. తన పక్క సీట్లోకి వచ్చి కూర్చున్న విద్యాసాగర్ని చూసి మొహం చిట్లించింది. ఆమెని గమనించాడు విద్యాసాగర్. గమనించినట్లే కూర్చున్నాడు. పలకరించలేదు. ఆమె ప్రవర్తన గుర్తుకు రావడంతో కాంతికి అర్థమైంది తండ్రి పథకం. ఒకసారి తన రెండో అక్క పెళ్లికి పూర్వం సినిమాకి వెళ్తే తన తండ్రి క్లయింట్ అయ్యి తన రెండో బావ కూడా అదే సినిమాకు వచ్చి పక్క సీట్లో కూర్చున్న సంఘటన గుర్తుకు వచ్చింది. 3వ 4వ అక్కలకి కూడా అదే జరిగింది. ఒకళ్ళంటే వేరొకరికి ఆకర్షణ కలగడానికి అది తన తండ్రి వేసిన ఎత్తని తర్వాత తెలుసుకున్నది. విద్యాసాగర్ తన పక్కన కూర్చోవడం యాదృచ్ఛికంగా జరగలేదని గ్రహించింది కాంతి. తన తండ్రి పథకానికి అక్కలా తలవంచుకోదలుచుకోలేదు. దాన్ని మొదట్లోనే తుంచేయాలనుకుంది. సినిమా మొదలైన 10 నిమిషాలకి వినబడింది విద్యాసాగర్కి కాంతి కంఠం. మిస్టర్, ఓసారి బయటకు వస్తారా? దాన్ని పట్టించుకోలేదు. రెండోసారి కూడా ఆ కంఠం వినబడ్డాక అడిగాడు ఆశ్చర్యంగా. దేనికి? మీతో పనుంది, బయటికి వెళ్దాం, వస్తారా? పదండి. ఇద్దరూ ల్యాబ్లోని సోఫాలో కూర్చున్నారు బయట. నాతో ఏం పనో చెప్పండి. మీరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు అనవసరం. కానీ మా నాన్న ఒత్తిడికి లొంగిపోకండి మీరు. ఒత్తిడా అంటే? విద్యాసాగర్లో ఆశ్చర్యం అధికం అయ్యింది. అంటే తన తండ్రి పథకం గతంలో తన 4 అక్కయ్యలు ఎలా తన తండ్రి క్లయింట్స్కి భార్యలయ్యారో వివరించింది. తనకి ఈ రకం వివాహం, సెకండ్ హ్యాండ్ మొగుడు అవసరం లేదని, విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకోవడానికి అవకాశం వచ్చాక అతన్ని ఇంకెవరినైనా చేసుకోమని కోరింది. విద్యాసాగర్ కాంతి చెప్పిందంతా ఆశ్చర్యంగా విన్నాడు. తర్వాత చెప్పాడు. 1 నిమిషంలో వస్తాను. థియేటర్ లోపలికి వెళ్ళి క్షణాల్లో తన భార్య మమతతో తిరిగి వచ్చాడు. ఒకరినొకరికి పరిచయం చేశాడు. క్లుప్తంగా మమతకి ధర్మలింగం ప్లాన్ని వివరించాడు. మమత చిరునవ్వు నవ్వి చెప్పింది, కాంతి భుజం తట్టి. మా ఆయన ఒప్పుకుంటే కదా మీరు భయపడాల్సింది. అలా ఎప్పటికీ ఒప్పుకోరు చెప్పింది. ఈసారి ఆశ్చర్యపోవడం కాంతి వంతయింది. మీరు విడాకులు తీసుకోవడం విరమించుకున్నారా? అడిగింది కాంతి. లేదు. లేదా? అంటే ఆ తర్వాత మీ వారు నన్ను చేసుకోవడానికి ముందుకు రారని ఎలా నమ్మకంగా చెప్పగలరు? అడిగింది కాంతి. ఎలాగంటే మా విడాకులయ్యాక మళ్ళీ మేమిద్దరం ఒకరినొకరం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి చెప్పాడు విద్యాసాగర్. విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఎందుకు? ఇద్దరు పిచ్చివాళ్ల వంక చూస్తున్నట్లుగా చూస్తూ అడిగింది కాంతి. అది పరమ రహస్యం. మా వారి వల్ల మీకేం ఇబ్బంది రాదు. రండి, సినిమా బాగుంది, చూద్దాం చెప్పింది మమత. ఏమిటి? అదిరిపడ్డాడు లక్ష్మీకాంత్. అవును, జడ్జి మీ దంపతులిద్దరినీ స్వయంగా కోర్టుకి రావాలని ఆదేశించాడు. దేనికో చెప్పాడా? మనం అనుకున్నదే. వాట్ ఎ బ్యాడ్ లక్. రేపే వాయిదా. అంటే రేపు రావాలా? మీరిద్దరూ రావాల్సి ఉంటుంది. మాకు విడాకులు ఇవ్వరన్నమాట బాధగా అడిగాడు లక్ష్మీకాంత్. చూడాలి. కొత్త సాక్ష్యం వెలుగులోకి వచ్చిందన్నాడు. అదేమిటో మనకి స్పష్టంగా తెలియదుగా. ఇంకో క్లయింట్ రావడంతో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ తాత్కాలికంగా వాయిదా పడింది.
ఆ క్లయింట్తో నూకరాజు మాట్లాడుతున్నంతసేపు లక్ష్మీకాంత్ పెన్సిల్లో స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద పిచ్చి గీతలు గీస్తూ పేపర్ క్లిప్స్కుండే వంపులను తీసి పొడిగాటి తీగలుగా చేస్తూ మళ్ళీ వాటిని యథాప్రకారం క్లిప్స్గా వంచుతూ పేపర్ వెయిట్లోకి అన్యమనస్కంగా చూస్తూ టేబుల్ మీద ఉన్న పిన్ కుషన్లోని గుండు సూదులను తీసి మళ్ళీ గుచ్చుతూ శబ్దం రాకుండా కాలింగ్ బెల్ని చేత్తో చుట్టి నొక్కుతూ కాలక్షేపం చేశాడు. అతని ప్రతి చర్యలోనే ఆదుర్దా కనిపిస్తుంది. ఆ క్లయింట్ వెళ్ళిపోయాక అడిగాడు లక్ష్మీకాంత్, ఇప్పుడేం చేయాలి మేము? ఒకవేళ మనం అనుకున్నదే నిజమయ్యి స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారని జడ్జి అడిగితే మీ ఇద్దరు ఏం చెప్పాలంటే నూకరాజు మిత్రుడికి బ్రీఫ్ చేయసాగాడు. మర్నాడు ఉదయం హేమచంద్ ఆ ఇద్దరిని పరీక్షగా చూశాక చెప్పాడు, ఆల్ రైట్, లెట్స్ మేక్ దిస్ ఇన్ కెమెరా. భార్యాభర్తలకి సంబంధించిన కొన్ని కేసులు జరిగేప్పుడు కోర్టు హాల్లో కేవలం ఆ కేసుకి ఆ రోజుకి సంబంధించిన సాక్షులు ఇతర మనుషులు తప్ప మరెవరిని హాజరవ్వకుండా కోర్టు తలుపులు మూసి విచారించడాన్ని ఇన్ కెమెరాగా వ్యవహరిస్తారు. కోర్టు ఆచారం ప్రకారం స్వర్ణ ఓత్ తీసుకున్నాక అడిగాడు జడ్జి హేమచంద్, పిటిషన్లో మీరిద్దరూ సంవత్సరం పైబడి కలిసి ఉండటం లేదని పేర్కొన్నారు కదా, సరిగ్గా 15 రోజుల క్రితం మీ ఇద్దరూ రవీంద్ర భారతిలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్లో ఎందుకు పాల్గొన్నట్లు? తన మొహంలో ఆదుర్దా కానీ భయం కానీ కనబడనివ్వకుండా ఆ ప్రశ్నకి జవాబు చెప్పింది స్వర్ణ. మేము విడాకులు తీసుకుని విడిపోతున్నామనే వదంతులు మా ఆయన ఆఫీసులో వ్యాపించాయని, తనకి వాళ్ళందరి ముందు అవమానంగా ఉందని, ఆ కాంటెస్ట్లో పాల్గొంటే ఆ వదంతులు మాయమవుతాయని, అందుకని ఈ విషయంలో నాకు సహాయం చేయమని ఆయన కోరారు. ఇంకా విడాకులు మంజూరు కాలేదు కాబట్టి ఆయన పరిస్థితి మీద జాలితో అందుకు అంగీకరించాను. విడాకులు తీసుకోవడం అంటే పడక విడిపోవటమే అయినప్పుడు మీరు ఆయనకి ఈ సహాయం చేయాలనుకోవటం విచిత్రంగా ఉంది నాకు, చెప్పాడు జడ్జి హేమచంద్. రైల్వే స్టేషన్లోనో బస్లోనో తెలియని వ్యక్తి తారసపడి ఏదైనా చిన్న సహాయం అడిగితేనే మనం కాదనం. అలాంటిది తెలిసిన వ్యక్తి అడిగితే చేయడంలో విచిత్రం నాకేం కనబడటం లేదు. పైగా మీరింకా విడాకులు మంజూరు చేయలేదు కాబట్టి ఆయన ఇంకా నా భర్త కిందే లెక్క కదా. జడ్జి ఇద్దరినీ తన ఛాంబర్లోకి పిలిపించి అడిగాడు లక్ష్మీకాంత్ని, మీకు ఈ విడాకులు అంగీకారమేనా? తల ఊపాడు. మీరిద్దరూ చదువుకున్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, మరోసారి ఆలోచించి మీ నిర్ణయం తెలియజేయండి. విడాకుల విషయంలో పట్టుదలతో తొందరపడి తర్వాత బాధపడకూడదని స్నేహపూర్వకమైన భావంతో మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఇందులో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్టీ డిగ్రీ కోసం నేను లాయర్ని కూడా కుదుర్చుకోలేదు, చెప్పాడు లక్ష్మీకాంత్. మీరు ఎంత త్వరగా విడాకులు ఇప్పిస్తే అంత గొప్ప మేలు చేసిన వారవుతారు, చెప్పింది స్వర్ణ. హేమచంద్ నూకరాజుతో చెప్పాడు, 22వ తారీఖు డిగ్రీ పాస్ చేస్తాను. కోర్టులోంచి బయటికి వచ్చాక అడిగింది స్వర్ణ. ఏమిటి మళ్ళీ వాయిదానా? అవును. మే ఇద్దరం విడాకులు కావాలని అడిగినా మళ్ళీ వాయిదా ఎందుకట? చాదస్తం కాకపోతే 22వ తారీఖు మీ ఇద్దరికి అవి లభిస్తాయి, చెప్పాడు నూకరాజు. భార్యాభర్తలిద్దరి మొహాలు ఆనందంతో విప్పారాయి. మరికి వెళ్ళొచ్చా? నాకు ఓ కేసు ఉంది, చెప్పాడు నూకరాజు. ఇద్దరూ బయటికి నడుస్తుంటే వాళ్ళని ఎవరో పిలిచారు. ఇద్దరూ పక్కకి తిరిగి చూస్తే స్వర్ణ మావయ్య తిరుమలరావు. ఏమిటిలా వచ్చారు? అడిగాడు ఆయన చిరునవ్వుతో. అప్పటికే తను చూడగానే భార్యాభర్తలిద్దరిలో చెలరేగిన కలవరాన్ని ఆయన గుర్తించాడు. మీకేమైనా పనుందా? అడిగాడు మొదటగా తేరుకున్న లక్ష్మీకాంత్. అవును, చిన్న కేసుంది. మీరేమిటిలా వచ్చారు? అడిగాడు మళ్ళీ. ఏం లేదు, మాకు చిన్న పనుంది, చెప్పింది స్వర్ణ. కోర్టులో మీ ఇద్దరికి ఏం పని? కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. నేను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి ఓ ఫ్రెండ్కి గ్యారంటీర్గా ఉన్నాను. వాడి ఇన్స్టాల్మెంట్స్ కట్టడం లేదు, దుబాయ్ వెళ్ళిపోయాడట. కోర్టు నుంచి నోటీసు వస్తే వచ్చాను, చెప్పాడు లక్ష్మీకాంత్ కాస్త తడుముకుని. నువ్వు? అడిగాడు స్వర్ణం చూసి. కోర్టు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఇంతదాకా ఎప్పుడు చూడలేదు, చెప్పింది స్వర్ణ. ఇదేమైనా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నావా? లేకపోతే జూ పార్కా చూడటానికి? ఏదో సరదా అంతే. మా ఇంటికి రా మావయ్య. దంపతులిద్దరూ బయటపడ్డాక ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిలో దొరికిపోయి ఉండేవాళ్ళం. ఇవాళ 2 గంటలు గడిచాయి, చెప్పాడు లక్ష్మీకాంత్. నిజమే, ఒప్పుకుంది స్వర్ణ. ఎలా ఉంది కోర్టు? అడిగాడు. భలే భయం వేసింది నాకు కూడా. హాస్పిటల్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఎవరికైనా సరే ఇలానే టెన్షన్గా ఉంటుంది. అక్కడ ప్రాణం, ఇక్కడ డబ్బు, రెండూ మనుషులకి ముఖ్యమైనవే కదా. తిరుమలరావు అన్ని కోర్టులు తిరిగి చివరికి ధర్మలింగాన్ని పట్టుకున్నాడు. 3rd అడిషనల్ జడ్జ్ హేమచంద్ ముందు బోన్లో ఉన్న ఎవరినో ప్రశ్నిస్తున్నాడు ఆయన. కర్మఫలం అన్న నవల్ని రాసింది ఎవరు? నేనే, బోలోని వ్యక్తి చెప్పాడు. అందులో రఘు పాత్రకి మీకు ప్రేరణ ఏమిటి? ఊహ. ఊహ. బందర్లో మీ పొరుగు అయినా, మీతో కలిసి ఫుట్బాల్ ఆడిన వ్యక్తి అయినా సైనిక్ కాదా? కాదు. మీ మీద మీకున్న అభిప్రాయం ఏమిటి? ఏ విషయంలో? మీ దృష్టిలో మీరు మంచి రచయిత లేక చెడ్డ రచయిత? నా అభిప్రాయం చెప్పి తీరాలా?
అవును, గొంతు సర్దుకుని చెప్పాడా రచయిత. భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత అంత గొప్ప రచయితని నేనే. నిజానికి నా రచనలు ఇంగ్లీష్లో వచ్చి ఉంటే నాకు ఈపాటికి నోబెల్ ప్రైజ్ వచ్చుండేది. జడ్జి ఆ రచయిత వంక వింతగా చూశాడు. అదేమిటలా చెప్పారు? ఆ రచయిత లాయర్ని అడిగాడు అతను బోన్ దిగాక. నేను అంతా నిజమే చెప్పాను, అబద్ధం చెప్పని ప్రమాణం చేశా కదా, అబద్ధం ఎలా చెప్పమంటారు? ధర్మలింగం దగ్గరికి వెళ్ళాడు తిరుమలరావు. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ అవగానే. ఏమిటలా వచ్చారు అడిగాడు ధర్మలింగం. ఇవాళకి 6 నెలలు పూర్తయి వారం అయ్యింది. మా మమతా విద్యాసాగర్ మ్యూచువల్ కాన్సెంట్ మీద విడాకులకి అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ మ్యారేజ్ డిజాల్వ్ చేయమని కొత్త పిటిషన్ వేయాలిగా, ఆ సంగతి మాట్లాడదామని వచ్చాను చెప్పాడు తిరుమలరావు. ధర్మలింగం ముసిముసిగా నవ్వి చెప్పాడు. మీకన్నా వాళ్ళకే తొందర ఎక్కువలా ఉంది. నిన్న వచ్చారిద్దరు. వాళ్ళ దగ్గర పిటిషన్ మీద సంతకాలు తీసుకుని ఇందాకే సబ్మిట్ చేశాను. అలాగా, ఎప్పుడొస్తుంది డైవర్స్ డిగ్రీ అడిగాడు తిరుమలరావు. 22వ తారీఖుకి పడింది వాయిదా. ఆ రోజే రావచ్చు, మ్యూచువల్ కాన్సెంట్ కాబట్టి. తిరుమలరావు ధర్మలింగంతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి బయటకు వచ్చాడు. కోర్టులకి తరచూ వచ్చే అలవాటుండడం వల్ల ఆయన యథాలాపంగా కోర్టు బయట ఉన్న నోటీస్ బోర్డులోని క్యాజువల్స్ చదివాడు. పైననే కనబడ్డ పేర్లను చూసి క్షణకాలం ఆయన బ్రుకుటి ముడిపడింది. సీరియల్ నెంబర్ 1 ఎదురుగా ఉన్న పేర్లు స్వర్ణ వర్సెస్ లక్ష్మీకాంత్. కొద్దిసేపు ఆలోచిస్తూ అలానే నిల్చుండిపోయాడు. తర్వాత కోర్ట్ ప్యూన్ని పిలిచి అతనితో ఏదో మాట్లాడి 10 రూపాయల కాగితాన్ని ప్యూన్ జేబులో ఉంచాడు. నెమ్మదిగా బయటికి నడసాగాడు. తిరుమలరావు మనసులో క్రమంగా ఓ పథకం రూపుదిద్దుకోసాగింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.